సాహితీ సౌరభాలను విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు సినారి అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవారం వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట గ్రామంలో శ్రీమతి సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కవిత కర్పూర క్షేత్రంలో మహాకవి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సినారే వర్ధంతి వేడుకల్లో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొని సినారే స్మృతి శిలపై పుష్పగుచ్చముంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాహితీ సౌరభాలను విశ్వాంభరంతో విశ్వవ్యాప్తం చేసి తెలుగు కవితను మహోన్నత స్థాయిలో నిలిపిన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఆచార్య డాక్టర్ సినారే అని అన్నారు. కవిగా, రచయితగా, గేయ కావ్య కృతికర్తగా, పరిశోధకుడిగా, విద్యావేత్తగా, సినీ గీతాల రచయితగా తనదైన శైలిలో పద సోయగాలను ఒలికిస్తూ సాహితీ ప్రస్థానాన్ని కొనసాగించిన సృజనకారుడు సినారి అని అన్నారు. ఆ మహనీయుడు మన ప్రాంతానికి చెందినవాడు కావడం మనకు చాలా గర్వకారణమని అన్నారు. కవులకు, కళాకారులకు ఎల్లలు లేవన్నట్లుగా సినారేకు మరణం లేదన్నారు. సినారే నుంచి స్ఫూర్తి పొంది ప్రజా జీవితంలో అనేక హోదాల్లో సేవలు అందిస్తూ పైకి వచ్చానని, వారు రాజ్యసభ సభ్యులుగా ఉన్నప్పుడు సినారే అందించిన అభివృద్ధి నిధులతో అనేక గ్రామాలకు తాగునీటికి బోరుబావులు ఏర్పాటు చేశారని తెలిపారు. సినారేకు ప్రభుత్వ పరంగా జయంతి, వర్ధంతి వేడుకలు, ట్యాంక్ బండ్పై వారి ప్రతిమలు ఏర్పాటుకు సంబంధించిన పలు అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానన్నారు. అయితే రానున్న రోజుల్లో వారి గౌరవాన్ని పెంచే విధంగా కార్యక్రమాలు చేపడతామన్నారు. సాహితీ రంగంతో పాటు అనేక మార్పులు చెందడానికి అనేక మంది ఆ గ్రంథాల ద్వారా తమ దైనందిన జీవితాల్లో మార్పులు చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా ఇచ్చినటువంటి ఆ గ్రంథాలను, ఆ కావ్యాలను కూడా ఈరోజు మన భావి తరాలకు ఒక బహుమతిగా ఈరోజు మనం చూసుకోవాల్సిన సందర్భాన్ని ఈసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్న మాట ఈ సందర్భంగా మనం చేస్తూ 3500 పైచిలకు సినీ గేయాలను కూడా పాడి అందులో ప్రాస, ప్రయాస, అందులో అన్ని అంశాలను కూడా, అంటే సమాజంలో 16 సంవత్సరాల పిల్లల నుంచి పండు ముసలి వరకు ఉన్నటువంటి వారిని ఉర్రూతలూగించే విధంగా వారు కవితాత్మకంగా రాసినటువంటి పాటలు అనేక మనం సినీ పాటలుగా చూసాం, జానపద గేయాలుగా కూడా చూసాం. ఇంతకుముందు అనుకున్నప్పుడు మల్లేశం గారు అన్నప్పుడు ఈల రత్నంగా నేను గడ్డ నడసాను ఈ కోణం చూడలే, ఇది మొదటిసారి. ఏదైతే వారు శ్రీనారాయణ రెడ్డి గారు రాసినట్టు పాడుతూ గులేబీ కావాలి ఖాతాకు సంబంధించినటువంటి నన్ను దోచుకుందు అంటే అనేటువంటి ఆ పాట కూడా వారికి తీసుకొచ్చినటువంటి పేరు మామూలుది కాదు. ఇప్పుడు మనం రిలాక్స్ కావడానికి ఈ మధ్యలో చాలా గ్రామాల్లో నేను లేదా పట్టణాల్లో 2 ఏళ్ళకి పోయినప్పుడు ఓల్డ్ పాటలకు వెళ్ళిపోతారు. రిలాక్స్ మూడ్లో ఉన్నప్పుడు పోయి వచ్చిన తర్వాత రిలాక్స్ మూడ్ పాత పాటలలో ఎక్కువగా ఈ పాటలు కనిపిస్తున్నాయి, ఈ పాటలు వినిపిస్తున్నాయి. వాళ్ళ ఇంట్లో రాత్రి 10 గంటలకు వెళ్తుంటే టీవీ లేదు, ఏది లేదు, కానీ పాట వినిపిస్తుంది. ఎక్కడంటే చిన్న సెల్ నుంచి పాట వినపడుతుంది. ఇదే గున్నమామిడి కొమ్మ మీద ఏదైతే పాట ఇప్పుడు ఈలరత్నంగా వాడినటువంటి పాటలు, అదేవిధంగా చాలా పాటలు ఆనాటివే ఈరోజు రిలాక్స్ మూడ్లో వింటున్నామంటే దాని కారకులు పెద్దలు శ్రీనారాయణ రెడ్డి గారు. వారిని మనం మన్నం చేసుకోవడం, మనకు మనం గౌరవించుకునే విధంగా ఉంటుందనే మాట. ఈరోజు వారు చేసినటువంటి సాహితీ రంగంలో సేవలకు ఆయా ప్రభుత్వాల వారికి పద్మ విభూషణ్ అవార్డును, జ్ఞానపీఠ అవార్డు గ్రహీతగా కూడా ఈరోజు సత్కరించి మన ప్రాంతానికి ఎనలేని సేవలు తీసుకొచ్చిన వారికి గుర్తించినటువంటి వారిని ఈరోజు మన్నం చేసుకునే క్రమంలో చెన్నై గారు మాట్లాడుతూ కొన్ని మాట్లాడినప్పుడు అంశాలు వింటే నాకు కూడా కాస్త బాధేసింది. నేను నిజంగా నా దగ్గరికి శ్రీనారాయణ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఈ 12వ తేదీన వర్ధంతి కార్యక్రమానికి ఆహ్వానించినప్పుడు వారు చెప్పినటువంటి మరో మాట, జూలై 29 శ్రీనారాయణ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా హైదరాబాద్లో చేస్తాం.
సాహిత్య రంగంలో ఇతర రంగాల్లో ముందుకు పోతున్న వారికి 5 లక్షల నగదు బహుమతులకు అందించే కార్యక్రమం చేస్తాం.